First, we have a steel channel with a bandwidth of 1000 meters, 1 kilometer. This about spans about 2.90 kilometers. We have pilot channel 1 kilometer length. ఇది పెండింగ్ ఉందా రోటింగ్ లేదు సార్, అంటే ఇక్కడ సార్ యాక్చువల్ ఒరిజినల్గా మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ వేసాం సార్, ఇలా క్రాస్గా వేసాం. రాక్ స్ట్రైట్ ఉందని ఇది స్టాండ్ సార్. ఇక్కడ కొద్దిగా పెండింగ్ ఉంది కదా, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్. బ్లాక్స్ ఉన్నాయి చెప్పలేదు ఎక్కడ అన్ని చెప్పలేదు. ఏ బ్లాక్స్ అని చెప్పాలి సార్, అంటే ఇదంతా రాక్ పోర్షన్ సార్. ఎక్కడైతే మనకు రాక్ పోర్షన్ లేదో అక్కడ కొన్ని బ్లాక్స్ వేయాలి సార్. ఇక్కడ సార్ ఈ గ్యాప్ చేయాలి కదా, చూపించాల్సింది. Sir, right side, this is the head regulator. After that, we have saddle lamp. These two tunnels, sir, twin tunnels. This one is the saddle lamp, sir, another sir. పోతున్నారని చెప్పేసి ఈ పోర్షన్ అంతా కూడా ఇలాగంటే అటు వదిలేసేస్తాం. ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేకప్ ఇన్ ప్రొటెక్షన్ యాజ్ ఇట్ ఈజ్ అనేది డిసైడ్ చేస్తాం. అందుకని ఇక్కడంతా తగ్గుతుంటే ఇంకా స్లిప్ అయిపోతుంది. సీజన్స్ టెస్ట్ అంటే ఇప్పటికీ 3 సీజన్స్ అయింది. 2-3 years మనం కంప్లీట్ ప్రొటెక్షన్ కి మనకి తొందరలేదు, నాట్ ఏ ప్రియారిటీ ఐటమ్, బట్ వాట్ ఈస్ ది కీప్ ఏ వాచ్ ప్రొటెక్షన్ ఎస్టిమేట్. దానికోసమే ఈ పోర్షన్లో మనకి బ్లాక్స్ వేయలేదు. తవి వేయాలి కాబట్టి తవితే స్లిప్ అయిపోతుంది. కొంత ఓవర్ బుడన్ కూడా తీసేసాం సార్. వాళ్ళు చెప్పిన రెమెడియల్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ అయ్యాయి. ఫర్దర్గా కొంత మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొడక్షన్ వాల్ చేయాలా లేకపోతే ఉన్న సర్ఫేస్ మీదనే ప్రొడక్షన్ చేయాలా. ఇప్పుడు ఈ శాడల్ డ్యామ్ ఇవన్నీ అయిపోయినాయి, ఇది కూడా అయిపోయింది. ఇవన్నీ అయినాయి సార్. ఈ టనల్స్కి లైన్ వర్క్ జరగాలి సార్. మళ్ళీ వైడనింగ్ అని ఫర్దర్గా వైడింగ్ చేయాలని వర్క్ అంటే దీనికి వాటర్గా మన రైతులు నీళ్ళు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే 2 ఎలక్స్ ఉన్నాయి సార్. వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ దట్ 20,000 పెట్టాం సార్. వాట్ ఈస్ ది మన కెనాల్లో ఎంత? మనకి 70,500. 17,500 ఇక 20 ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం? అటు ఇటు అంటే కొంచెము బీబోర్డ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం మనం స్టడీ చేశాం సార్. ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు కెపాసిటీకి? మినిమం ల్యాండ్ ఎక్విజిషన్ 35,000 పీసెస్ అంటే కటింగ్ అయింది సార్. కెనాల్ సెక్షన్ చాలా వరకు కెనాల్ అంతా కటింగ్లో ఉంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాం. నేను అడిగేది ఒకటి, ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు? 35 దాకా ఇస్తాను సార్. ఉండే ల్యాండ్ మినిమం ఎఫర్ట్ లేదు, ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ హౌ మచ్ యూ కెన్ గో. రిపోర్ట్ చేశాం సార్. 35,000 నాకేంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ ఏంటంటే వైకుంఠపురాన్ని తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా, కాబట్టి ప్యారల్ కెనాల్ కొడుతుంది. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతుంది, వాటర్ పోతుంది. లెవెల్స్ పర్ఫెక్ట్ చేస్తే లాస్ట్ నాటికి ఈ కెనాల్ పర్ఫెక్ట్ చేస్తుంది. ఈ వైడెన్ చేయడం ఏ కెనాల్ కెనాల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం 40,000 దాటి పోవాలంటే వైడింగ్ చేయాలి. వైడెన్ చేద్దాం. నేను అడిగేదంటే వైడెన్ చేస్తే వాట్ ఇస్ ది కాస్ట్? ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా. ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్లో లెవెల్స్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. వైకుంఠపురంలో ప్యారలల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్, దీని నుంచి అయితే లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్ ఉంటే అక్కడ, లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలుగుతాం. నాగార్ సాగర్ రైట్ నౌ ఎంత అవసరం, రైట్ నుంచి ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది. శ్రీశైలం అండ్ సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్. గోదావరి కన్నా 8,000 ఇచ్చేసాం. గోదావరి కన్నా కనెక్షన్ సాగర్ రైట్ కెనాల్ గోదావరి కన్నా మనం ప్రాజెక్ట్ కాన్సన్ట్రేట్ వర్క్ ఇస్ కంప్లీట్.
అది 8,000 క్యూసెక్స్ సర్వీస్ సాగర్ మొత్తం అది 8,000 కాదు ఇంకా ఎక్కువ ఉంది కదా మొత్తం అయితే చేయొచ్చు సార్. యూటిలైజేషన్ మొత్తం ఎంత అబౌట్ 12,000 అబౌట్ 12,000 సార్. 11,000 నాగార్జున సార్ రైట్ రైట్ 11,500 కానీ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్. కాలువ మన స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్. 80 కిలోమీటర్ దగ్గర కాబట్టి అక్కడ 8,000 ఉంటుంది కాబట్టి మనకి 8,000 మాకు ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసి మళ్ళీ These are some old photos. చరిత్ర This is I do, sir. Today, sir, the road is about 6.5 kilometers. Our flow to the reverse flow is 8.5 kilometers. We need the Normally, sir, we use 10 to 11,000 pieces. And if you beginning of the season, 8.5 kilometers available. కొంచెం ఉంది సార్. We are depleting only 7 pieces. 6 వస్తూ ఉంది. స్టోరేజ్ ఎంత How much water do you store in the Godavari? గోదావరిలో ఎంత ఉంది ఇప్పుడు Behind the copper dam. 6,000 షార్టేజ్ ఉందండి. 6,000 వస్తా ఉంది అది వేరే కానీ ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది 13.5 టీమ్స్ సార్. 13.5 రాజీవ్ ఇస్తాం సార్. మనం యాడ్ చేసుకుని 8 రాజీవ్ ఇస్తాం. రాజు వాటర్ 10,000 ఎవరు ప్లీజ్ ఎవరు పైన ఉన్న స్టోరేజ్ పైన 60 సీడ్లింగ్ టైంలో వాటర్ కావాలి షార్టేజ్ వర్కౌట్ చేశారు. రివర్స్ ఫ్లూసెస్ నుంచి డ్రా చేయాలి సార్. ఇది మనం 60 నుంచి తీసుకుంటాం. చెప్పండి. రివర్స్ ఫ్లూసెస్ నుంచి తీసుకోవచ్చు. ఇది మనం రివర్స్ ఫ్లూసెస్ నుంచి డ్రా చేయాలి. ఎక్కువ ఇక్కడ అట్లా లేదు.